అందరికీ నమస్తే అండి. ఎక్కడా లేని పనికిమాల యాదవులందరూ కూడా సాక్షిలోనే ఉంటారండి. ముఖ్యంగా ఆ ఈశ్వర్ గాడు. ఆడసలు ఎందుకు డిబేట్ చేత్తాడో, ఏమని మాట్లాడతాడో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో వాడికొక క్లారిటీ ఉండదు. ఇప్పుడు 'తుఫాన్'కి సంబంధించి 'నారా లోకేష్' గారికి ఏం సంబంధం అంటాడండి. ఆడసలు మనిషేనంటారా అసలా? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అంటే ఐటీ మంత్రి అని చెప్పట్లేదు. మళ్ళీ చెప్తే దొరికేత్తాడు కదా ఇక్కడ. ఆయన ఐటీ మంత్రి అని చెప్పకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అక్కడ ఏం పని? అసలు ఆయనెందుకు సమీక్షలు నిర్వహించాలి? ఆయనెందుకు ఆర్‌టీజీఎస్‌లో కూర్చోవాలి? ఆయన డిపార్ట్‌మెంట్ కాదు కదా! ఆయన శాఖ కాదు కదా! అని మాట్లాడతారు. ఒరేయ్! మీరసలు మనుషులా? దున్నపోతులా? ఒకసారి గూగుల్‌లో కొట్టి చూడండి. నారా లోకేష్ గారి పోర్ట్‌ఫోలియో ఏంటని చెప్పేసని కొట్టి చూడండి. అంటే ఆయన ఏ ఏ శాఖలకి మంత్రి అని చెప్పేసని కొట్టి చూడండి. చాలా క్లియర్‌గా వచ్చిద్ది. హెచ్ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, అలాగే ఆర్‌టీజీఎస్. ఈ శాఖలకైన మంత్రి. విపత్తు సమయాల్లో ఏ ఏ శాఖలు కలిసి పనిచేస్తాయో మీకు తెలుసా? హోమ్ డిపార్ట్‌మెంట్ అంటే హోంశాఖ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే మున్సిపల్ శాఖ, మున్సిపల్ శాఖతో పాటు ఈ ఐటీ శాఖ, ఆర్‌టీజీఎస్ కదా! ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్ కింద కలిసి పనిచేస్తాయన్నమాట. అంటే ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు ఏమీ జరగకుండా కలిసి పనిచేస్తాయి. కదా! అందులో ముఖ్యంగా కీలక పాత్ర ఎవరిది? హోమ్ డిపార్ట్‌మెంటు అలాగే ఆహ్, ఐటీ, ఐటీతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఇవన్నీ కూడా ముఖ్యమైన కీలక శాఖలమాట. ఇలాంటి విపత్తు సమయంలో ఈ శాఖలే అత్యంత కీలకం. వాళ్ళంతా ఉండాల్సిందే. వాళ్ళంతా ఉండి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఆహ్, మనకి పర్యవేక్షిస్తా ఉంటారనమాట. హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా. హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా అందులో ఒక భాగమే. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదురా నీకు ఈశ్వర్‌గా? అడ్డగోలుగా మాట్లాడతాడు. వీడియో వినిపిస్తా మీకుంది. ఆడు మాట్లాడిన వీడియో వినిపిస్తా. ఆడు ఎంత లేఖితనంగా మాట్లాడుతున్నాడంటే, మరాడు జర్నలిస్ట్ అటాక్ అయ్యాడు ఇవాల్టికి అర్థం కాదు నాకు. ఇంత లేఖితనంతో మీరు జర్నలిస్ట్‌లకి చలామణి అయిపోతున్నారు అంతే. ఏమన్నా అంటే మమ్మల్ని అలాగన్నారు, మమ్మల్ని ఇలాగన్నారు అని ఈడుస్తారు మళ్ళీ. కుక్కెట్టి ఏడ్చేత్తారు. మన విశ్లేషణ విధానాలు అంత దరిద్రంగా ఉంటాయి. ఆడొకడు, ఆ పాషా అని చెప్పేసని ఒకడు. మీరు విశ్లేషకులా? ఒకసారి వినిపిస్తా వినండి. ఆ పాషా అని చెప్పేసని ఒకడున్నాడు కదా! ఆడేమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా. వినిపిస్తే గనుక ఆడి మొఖం తుపుక్కున ఉమ్మేయాలనిపిత్తంది నాకైతే. వాడితో పాటు ఈ ఈశ్వర్ గాడు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం ఉంటుందా మీ ఆఫీస్‌లో కూర్చోండి. హ్మ్. కూర్చొని ఆ సమస్య ఏంటో చూసి మీరు చేయండి. నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి. సరే హోంమంత్రి గారు ఇందాక మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. మన హోంమంత్రి గారు కూర్చున్నారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అవసరం. నాకైతే తెలియక అడుగుతున్నాను. విద్యాశాఖ మంత్రి గారికి ఏం అవసరం దీంతోటి? ఏమన్నా అవసరం ఉందా? లేదు. ఏమన్నా కాదురా అవసరం ఉందా? అసలా సందర్భమే కాదు అసలు లేదు. మీరు అసలా విశ్లేషకులుగా ఎలా చలామణి అయిపోతున్నారురా? ఇది ఈ లేఖితనంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లేఖగాళ్ళని పెట్టుకొని పార్టీని రన్ చేసేస్తున్నాడా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గొర్రెలనే కదా మీ ఉద్దేశం? అంటే రాష్ట్రంలో ఎవరికీ ఏమీ తెలీదులే. మనం ఏం చెప్తే అది వింటారు. అంతా గొర్రెల మంద. మనం చెప్పిందే వేదం. ఈళ్ళకున్న అదృష్టం అతి పెద్ద వరం ఏంటంటే ఈళ్ళకున్న అతి పెద్ద వరం ఏంటంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళలో మెజారిటీ ఎక్కువ మంది, ఎక్కువ శాతం మంది ఏలుముద్రగాళ్ళు, నిశానిగాళ్ళు. నేను ఆళ్ళని కించపరిచి మాట్లాడట్లా. అది వాళ్ళ అదృష్టం. అంటే వాళ్ళకి ఆ ఎనకాతల లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాలేక పెద్దగా చదువుకోక అలా ఉన్నారాళ్ళు. వాళ్ళంతా కూడా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం ఈ పిచ్చనా కొడుకులకి వరం కింద మారిపోయింది. మనం ఏం చెప్పినా జనం నమ్ముతారులే అన్న ఉద్దేశంతో పిచ్చ పిచ్చ వాగుడంతా వాగుతున్నారు. ఈ మనిషా పశువులా నన్నడిగితే మీరు మనుషులు కాదు పశువుతో సమానం. పశువుల కంటే హీనమైన వ్యక్తులు మీరు. నారా లోకేష్ గారికి సంబంధం ఏంటి అంటారండి అలా? నాకు అర్థం కావట్లా. మరి ఎవరికి సంబంధం? ఏ ఏ శాఖలు పనిచేస్తాయి విపత్తు సమయాల్లో? పోనీ మీరు చెప్పండ్రా. ఇగో విపత్తు సమయంలో ఈ శాఖలు మాత్రమే పనిచేయాలని చెప్పండి. చెప్పగలుగుతారా? ఒరేయ్ బాబు! జనాన్ని మరీ అంత పిచ్చోల్లా చూడమాకండి. ఎరుపప్పలా చూడమాకండి. మరీ అంత పిచ్చోళ్ళేం కాదు జనాలు. ఆ మాత్రం అవగాహన లేదు. గూగుల్‌లో అట్టా కొడితే వత్తది ఇవాళ. ఇవాళ గూగుల్ ఓపెన్ చేసి మన ఫోన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని గూగుల్‌లో కొడితే ఎవరు ఏ శాఖకి మంత్రి, ఏం చేత్తన్నారు, ఏ పని చేత్తన్నారు అనేది టక్‌మని వచ్చుద్ది. ఇంత టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మనుషులనాలా? పశువులనాలా? నన్నడిగితే పశువుల కంటే హీనంగా పోల్చాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమో అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా కూడా అరికట్టగలిగాం అని చెప్పేసి మళ్ళీ అదొక ప్రచారం. ఎక్కడున్నాడురా జగన్మోహన్ రెడ్డి?
బెంగుళూరులో ఉన్నాడు. నిన్న ఎప్పుడో వచ్చినట్టున్నాడు. వచ్చిన తర్వాత ఈ పిల్ల సైకోలు అందరినీ వేసుకొని ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి జై జగన్ అని చెప్పేసి జేజేలు పుట్టించుకున్నాడు. అంతే. ఇవాళ ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెడతాడు. చిల్లరగా లేఖితనంగా మాట్లాడేస్తాడు. నారా లోకేష్ గారికి ఏంటని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఆశ్చర్యపోవసరం లేదు బ్రో. ఇదంతా కూడా మీ స్క్రిప్ట్ ఇది. వన్స్ ఒకసారి స్క్రిప్ట్ బయటకు వదిలిందంటే పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్రతి పకుడిగాడు మాట్లాడతాడు. తలా తోకా లేని విశ్లేషణ చేయాలంటే మీ తర్వాత కాస్త కడుపుగా అన్నం తినే విశ్లేషణ చేస్తే బాగుంటుంది అబ్బాయి. అనవసరంగా ఇలాంటి లేఖ వ్యాఖ్యలు చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఉన్న పరువు పోగొట్టుకోవాలి. ఏ? శవాల కోసం వేట, వీళ్ళ బాధ అదే. చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చాలా టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేశారు. మ్యాక్సిమం ఒక 40 మందో ఒక 50 మందో చనిపోతారు ఈ విపత్తు సమయాల్లో. శవ రాజకీయాలు చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది మనకి. ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లొచ్చు అని చెప్పేసి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. వర్కౌట్ అవ్వాలా. ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఎక్కడో కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రభుత్వం చూసింది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఊహగా అందలా. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అవుద్దేమో, అది అధిక సంఖ్యలో జనాభా చనిపోతే కనుక మనం రాజకీయం చేయడానికి బాగుంటుందని చెప్పేసి పలానా తారీఖున కల్లా వచ్చే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేశారు. 28వ తారీఖున నేను బెంగళూరు నుంచి వచ్చేస్తున్నా, రాగానే ఒక 2-3 శవాలను అరేంజ్ చేయండి అన్నాడు. దొరకలే అక్కడ శవాలు. ఆ రోజు క్యాన్సిల్. రాలా, ఆ రోజు రాలా. ఇంకా శవాలు లేవు కదా. శవాలు లేని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడు? రాడు కదా, రాడు. అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎక్కడో కూడా చనిపోయిన ఇట్లా ఎవరు లేరంటే శవాలు ఏం దొరకలేదు మనకు అనగానే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. తాయితీగా నన్ను వచ్చాడు మాట. నన్ను వచ్చి అప్ప బయకోళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇక్కడ. మనుషులతో పోల్చకూడదు, మిమ్మల్ని పశువులతో పోల్చాలి. ఇంకా దేని గురించి అయినా ఏదైనా ఉంటే కానీ బాగుంటుంది. ఆ పదంతో పోల్చాలి మిమ్మల్ని. అసలు ఆ విష ప్రచారాన్ని మానేయంట్రా. ఏదో చేశారు, ప్రభుత్వం విజయవంతంగా సాధించింది, రాష్ట్ర ప్రజలు బయటపడ్డారు, హ్యాపీ. అది లేదు వాళ్ళకి. మనం ఎంతసేపు కూడా ఇందులో కూడా రాజకీయాలు ఎత్తికేసేయాలి, రాజకీయంగా విమర్శలు చేసేయాలి. చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఇంకొకరినో దుమ్మెత్తి పోసేస్తూ ఉండాలి. వాళ్ళపైన ఏడవాలి. అంతేనా? ఈ ఏడుపు కొట్టు పనులు మానేస్తే బాగుంటుంది. ప్రతి సందర్భంలోనూ బాగోదు, నవ్వుతారు. ఒకసారి 2 సార్లు అంటే పర్వాలా. నేను మరి ఇంత అడగోలుగా విశ్లేషణ, ఇంత లేఖితనంగా విశ్లేషణ అవడం నమ్ముతాడా? ఉన్న పేరు పరువు పోవట్లేదా? కనీసం జగన్మోహన్ నీకన్నా తెలియదు ఏంటయ్యా? సాక్షిలో అడ్డగోలుగా రాయంతో అడ్డగోలుగా మాట్లాడిపిస్తావు. మరి ఆ దిక్కుమాలిన విశ్లేషకులు నీకెక్కడ దొరికారో మాకు అర్థం కావట్లా. ఒకరిని మించినోడు ఒకడు. అసలు ఎవరికి తలా తక్కువ ఉండదు. ఇంకొకడు ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అంటే వాడు ఇంకా చిల్లరగా మాట్లాడుతున్నాడు. అసలు నారా లోకేష్ గారికి ఏం సంబంధం ఉంది? ఇదేమన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా? అంటే మీ రాష్ట్ర ప్రజల మీద ప్రయోగాలు చేస్తారని మాట్లాడతాడు వాడు. ఒకసారి ఆదరిద్రాన్ని కూడా వినిపిస్తా, వినండి. శివశంకర్ అని సార్, హోంమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూర్చొని అక్కడే కదా ఎన్ఎస్డిఎస్ అండ్ ఏపీఎస్డిఎస్ అని అక్కడ లేరు. ఇంకొకటి, ఇందాక ఏదో ఒక ఛానల్ ఏదో చూసాము, చక్కగా ఆయనకి అప్పచెప్పాడంట లోకేష్ గారికి ట్రైనింగ్ ఇచ్చారంట. ఇదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా? ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా? ఇదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాదురా, ఎవర్రా బాబు మిమ్మల్ని అసలు అధికార ప్రతినిధులు చేసింది ఎవరో? మీరు టీవీ డిబేట్ లో కూర్చొని ఎవరికి పాఠాలు చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? నారా లోకేష్ గారి బాధ్యతరా నాయన, అది ఆయన శాఖకి సంబంధించింది కూడా. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖలో కలిసి సమన్వయం పాటిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విపత్తు ఏదైతే ఉందో విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలు కాపాడాలి. టార్గెట్ అది. ఇక్కడేం ప్రయోగాలు ఏం చేయట్లా. ఇదేమన్నా లారీయా, బస్సా, కారా తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తానికి? పనికిమాల వాళ్ళు అంతా లేఖయాతలందరూ ఇలా తయారయ్యారన్నమాట. మీకు మీ విశ్లేషణలకి శతకోటి నమస్కారాలు ఎత్తియారా. తిరుగుతే నవ్వులేని బొగ్గాలు అందరూ వచ్చి విశ్లేషణలు పెడితే ఇలాంటి లేఖ మాటలు మాట్లాడుతుంటే మేము మాత్రం ఎంతవరకు చెప్పాలి? ఏమని చెప్తాం? మనం మాత్రం కొంతవరకు చెప్పగలుగుతాం. 10 ఎలవగుంది మనం మాట్లాడలేం కదా. పైగా ఏకంగా సూటు బూటు కట్టొట్టు అయ్యి వేసుకుని తెల్ల చొక్కా వేసుకుని విశ్లేషణ నారా లోకేష్ గారికి ఏం సంబంధాలు మాట్లాడుతుంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి మాకు ఒక పక్కన. దయచేసి ఈ దిక్కుమాలిన లాజిక్లు విశ్లేషణలు చేయమాకంటారా.
కనీసం జనాలు నవ్వుకుంటారు అనే అవగాహన కూడా లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని తెలియకుండా మీ అంత ఎర్రిపప్పలో విశ్లేషకులుగా చలామణి అవుతున్నారంటే మాకు సిగ్గేస్తుంది. దయచేసి వద్దమ్మా ఇక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుంది.